ఐపీఎల్ 2026 సీజన్కు ముందు సంజు శాంసన్ రాజస్థాన్ రాయల్స్ను వీడనున్నాడా? అతడు చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో చేరనున్నాడా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఐపీఎల్ 2025 సందర్భంగా సంజు శాంసన్కు హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్కు మధ్య విభేదాలు తలెత్తాయని, మేనేజ్మెంట్తోనూ అతడికి పడట్లేదని వార్తలు వచ్చాయి. దీంతో అతడు ఫ్రాంచైజ్ మారాలని నిర్ణయించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. దానికి తోడు తాజాగా సంజు శాంసన్ ఇన్స్టాగ్రామ్ వేదికగా షేర్ చేసిన పోస్ట్ ఈ వాదనకు బలం చేకూరుస్తోంది. తన భార్యతో కలిసి దిగిన ఫోటోను సంజు ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాడు. అయితే ఈ పోస్టుకు వెళ్లాల్సిన సమయం వచ్చింది అనే క్యాప్షన్ ఇచ్చాడు. ఇదే కొత్త ఊహాగానాలకు తెరలేపింది. ఈ ఫోటో చూసిన నెటిజన్లు సంజు శాంసన్ ఎల్లో లైన్ దాటుతున్న ఫోటోను షేర్ చేశాడని, తమిళ సాంగ్ ను యాడ్ చేశాడని, దీంతో అతడు సీఎస్కేలోకి వెళ్లడం ఖాయమని, ఫ్యాన్స్ కోసం హింట్ కూడా ఇచ్చేశాడని కామెంట్లు చేస్తున్నారు. ఇదే సమయంలో మరో వాదనను సైతం నెటిజన్లు తెర మీదకు తెచ్చారు. సంజు శాంసన్ మేనేజర్ ప్రసోబ్ సుధేవన్ కూడా సంజు సీఎస్కేలోకి వెళ్తాడని హింట్ ఇచ్చారని చెబుతున్నారు. సంజు సీఎస్కేలోకి వెళ్తాడని రాసి ఉన్న పోస్టుకు అతడు లైక్ కొట్టాడు. దీంతో ఐపీఎల్ 2026లో శాంసన్ను ఎల్లో జెర్సీలో చూడటం ఖాయమని పేర్కొంటున్నారు. ఒకవేళ సీఎస్కే సంజును తీసుకోవాలంటే ట్రేడ్ ద్వారా దక్కించుకోవచ్చు. గతంలో గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాను ముంబై ఇండియన్స్ తీసుకున్నట్లుగా ట్రేడ్ ద్వారా తీసుకోవచ్చు. ఐపీఎల్ చరిత్రలో సీఎస్కే ఇప్పటి వరకు ఒకేసారి ట్రేడ్ చేసింది. 2020లో రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్, వికెట్ కీపర్ రాబిన్ ఉతప్పను తీసుకుంది. వచ్చే సీజన్లోనూ సంజును తీసుకోవాలని అనుకుంటే సీఎస్కే మళ్లీ రాజస్థాన్ నుంచే వికెట్ కీపర్, బ్యాటర్ను తీసుకున్నట్లు అవుతుంది. కాగా సంజు శాంసన్, సీఎస్కే మధ్య ఇదివరకే చర్చలు జరిగినట్లు తెలుస్తోంది.